నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? అనుదిన ఆత్మీయ జీవితంలో బలపడుతూ ముందు కొనసాగిస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ఇది నా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచ్చిన భాగాలు చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నాడు. అది నన్ను వారికి తెలియజేస్తున్నది, ఇది నన్ను మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు పాప విముక్తి కృప వలనే కలుగుతుంది. దేవుని నమ్మడం ద్వారా అనుగ్రహించబడుతుంది. అది మీ వలన కలిగినది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చేది. ఎవడు తన విషయమై గొప్పలు చెప్పుకోకుండా ఇది క్రియల ఫలితము కాదని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడడానికి 2 మెట్లు చూద్దాం. ఇప్పుడు నీవు మునుపు జీవించిన పాప జీవితం నుండి బయటపడి కొత్త జీవితం జీవించడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుని సన్నిధి నుండి నువ్వు ఇక పారిపోలేవు, కానీ ఆయన ప్రేమ, దయా, రక్షణ అనుభవిస్తూ ముందుకు సాగాలి. అలాంటి నిర్ణయం నువ్వు చేసావు. క్రీస్తుని వెంబడించడం నీకు సులువైన పని ఏమీ కాదు. అయినా సరే మార్గాన్ని ఎంచుకున్నావు. ధనము, కీర్తి మొదలైన వాటి కంటే వేదన, కష్టము, విశ్వాసము, సత్యముతో కూడిన జీవితమే శ్రేష్టమైనదని మోషే గారు 40 ఏండ్లు వాడైనప్పుడు ఇలాంటి గొప్ప నిర్ణయం చేశాడు. దేవుని బిడ్డలారా, మోషే విద్యావంతుడు, ధనికుడు, ఐగుప్తి రాజకుమార్తె కుమారుడుగా ఉన్నాడు. రాజ్య గౌరవాల సౌఖ్యాలను అనుభవిస్తూ ఉండేవాడు. ఐగుప్తి దేశాన్ని పరిపాలించే అవకాశము కలవాడు. అయినా సరే మోషే పెద్దవాడైనప్పుడు దేవునిపై నమ్మకాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. అల్పకాల పాప భోగములు అనుభవించే కన్నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని ఆశించాడు. నమ్మకం వలనే అతడు రాజు కోపానికి భయపడక ఐగుప్తి దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతడు అదృష్టుడైన దేవుని చూస్తూ ఉన్నట్లుగా దాన్ని సహించాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో భాగంలో చూస్తాం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తిని విడిచి పోయేనని వాక్యం సెలవిస్తుంది. విడిచి వెళ్ళాను అన్న మాట గమనించాలి. దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని బట్టి మోషే దేవుని వెంబడించాడు, దేవునిపై నమ్మకం ఉంచాడు. 2వ మెట్టు, మోషే ఆవేశపూరితుడై ఏ నిర్ణయం చేయలేదు. జీవితంలో విసుకొంది నిర్ణయం చేయలేదు. నిరాశకులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, పశ్చాత్తాపడే అవినీతి పరులకు, ఇలాంటి వారికే దేవుని ఆదరణ అవసరం అంటారు కొందరు. కానీ ఈ భావము సరైనది కాదు. మోషే ధనవంతుడు, ఉన్నత స్థితి గలవాడు, గౌరవనీయుడు అయినప్పటికీ అతన్ని దేవుని వెతికాడు, దేవుని కనుగొన్నాడు. ఎంతమంది స్త్రీలు, పురుషులు క్రీస్తుని ప్రభుగా అధికారిగా అంగీకరించడానికి నిరాకరించారు. కానీ కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? క్రీస్తు ప్రభును వెంబడించడంలో తాము వహించవలసిన బాధ్యతలు, అనుసరించవలసిన నియమాలు వారికి ఇష్టమైనవి కావు. అంతేగాక తామును సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించడం కూడా వారికి నచ్చదు. మోసే సంగతి వేరు. అతడు దేవుని ప్రేమించడానికి నిశ్చయించుకున్నాడు. మనుషులను సంతోషపెట్టే కార్యాలు వదులుకోవడానికి తీర్మానించుకున్నాడు. మోషే మనలాగే తీర్మానం చేయడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినా దేవుని సేవించడానికి నిర్ణయించుకున్నాడు. మీరు కూడా క్రీస్తుని వెంబడించాలంటే, సేవించాలంటే సరైన తీర్మానం చేసుకోవాలి. మీకున్న స్థితి, గౌరవాలు అలాంటివి ఏవైనా అనుభవించేవారైతే క్రీస్తు కొరకు ఇవన్నీ వదులుకోవాలి. సంపూర్ణంగా క్రీస్తు అధికారానికి లోబడాలి. అదే మీ విషయంలో దేవుడు కోరుకుంటున్నాడు. నాగలి మీద చేయి పెట్టి వెనుకకు చూసేవాడు దేవుని రాజ్యానికి తగడు అని యేసుప్రభువు వారు తెలియజేశారు. క్రీస్తు మీకోసము దాచి ఉంచిన ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి పొందాలంటే ఇప్పుడు నీకున్న స్థితి నువ్వు వదులుకోవాలి. మోషే ఒక నిర్ణయం చేసుకోవడానికి ముందే అన్ని పరిస్థితులను, మార్గాలను, వాటి ఫలితాలను చక్కగా ఆలోచించాడు. దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు. అతని నిర్ణయం చేసుకున్నప్పుడు దేవునిపై నమ్మకం వలన తాను పొందబోయే మంచి విషయాలను దృష్టిలో ఉంచుకున్నాడు. లోకమిచ్చే అధికారం, రాజభోగాలు, ఉల్లాసం, ఆనందం ఇవన్నీ క్షణితమైనవి, నాశనానికి విశాల మార్గాలు అని
ఎన్నడూ విశ్రాంతి ఇవ్వలేనివి లేవని గ్రహించాడు. 40 సంవత్సరాలు ఆ మార్గంలో నడుస్తూ దానిని బాగా తెలుసుకున్నాడు. అది నరకానికి దారితీస్తుందని గుర్తించాడు. తర్వాత మోషే చాలా కష్టంలో కూడా ఇరుకు మార్గాన్ని చూశాడు. ఆ మార్గంలో బాధ, ఆపద, కష్టము ఉన్నాయని అతనికి తెలుసు. కానీ దేవునిపై విశ్వాసం ఉంచి దానిలో జీవిస్తే నిత్యానందం, నిత్య జీవం అనే ప్రతిఫలాలు దొరుకుతాయని కూడా తెలుసు. విశ్వాసం లేని వారైనా ఆ మొదటి మార్గాన్ని ఎన్నుకుంటారు. అయితే మోషే అలా చేయలేదు. ఆ రోజుల్లో ప్రపంచంలోని అన్ని రాజ్యాలలో ఐగుప్తు గొప్ప రాజ్యం. అది ధనముతో నిండి ఉంది. వారి సేనలు అపజయాలు ఎరిగినవి. ఇలాంటి దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని మోషే తృణీకరించాడు. దేవుని సేవించడానికి అతడు చేసుకున్న తీర్మానం చాలా గొప్పది. అందులో మోషే చూపిన త్యాగం ఎంతో ఉంది. మోషే ఈ లోకాశయాలను తృణీకరించినందుకు దేవుని వల్ల గొప్ప ప్రతిఫలం పొందాడు. అయితే ఇదంతా ఎలా చేయగలిగాడు అంటే దేవునిపై నమ్మకాన్ని బట్టి చేశాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని మీద నమ్మకము ద్వారానే తప్ప ఎవడును దేవుని సమీపించలేడని బైబిల్లో రాసింది. నమ్మకం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. దేవుడు ఉన్నాడని, ఆయన వెదికే వారికి ప్రతిఫలము అనుగ్రహిస్తాడని, ఆయన దగ్గరికి వచ్చేవారు నమ్మి తీరాలని మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. విశ్వాసం లేకుండా దేవుడి ఇష్టడై ఉండుట అసాధ్యం. నిజమే కదా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే దేవుణ్ణి నమ్మడం, దేవునిపై నమ్మకం ఉంచడం దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు. ఈ దినాన నీ జీవితం ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డారా? దేవుడి దగ్గర నుంచి నీకు పాప విమోచన కలిగిందే, దేవుడు నీకు విడుదలిచ్చాడే, తన కృపచేత నిన్ను రక్షించాడే, ఆ పాపమనే ఊబిలో నుంచి నిన్ను విడిపించాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, దేవునితో నువ్వు నడవాలనుకున్నావు. దేవుని సేవ చేస్తే కష్టాలు వస్తాయని తెలుసు, ఇరుకైన మార్గం అని తెలుసు. అయినా సరే ఆ యొక్క మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు బట్టి, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి శోధనలు బట్టి, నువ్వున్న కష్టాన్ని బట్టి, ఉన్న వేదనలు బట్టి ఎందుకు నువ్వు వెనకంజ వేస్తున్నావు ప్రియా దేవుని బిడ్డ? మోషేని చూడు, దేవుని మీద నమ్మకముతో ప్రతిదీ విడిచిపెట్టాడు. విశ్వాసము ద్వారానే తన అడుగులు ముందు కొనసాగించాడు. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచాడో, దేవుని యొక్క కార్యాల వైపు నమ్మకం ఉంచాడో, ప్రతిదీ కూడా వదులుకున్నాడు. ఎంతో ఆయన ముందుంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అన్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోవాలని. రోజు నువ్వు ఏ భాగ్యాన్ని సంపాదించుకుంటున్నావు ప్రియా దేవుని బిడ్డ? దేవుని సంపాదించుకో. దేవుని నిత్య రాజ్యం నీకు దొరుకుతుంది. ఈ లోకంలో ఎంత సంపాదించినా అవి నీవును పైకి ఘనత చూపిస్తుందేమో, కానీ దేవుడి దగ్గర ఘనత రావాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుని నిత్య రాజ్యము చేరాలంటే నువ్వు విశ్వసించి దేవునికి ఏదైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానాన్ని పట్టుకొని నీ యాత్రలో, నీ యొక్క పోరాటాలలో, నీ యొక్క కష్టములో, నీ యొక్క నిందలలో, నీ యొక్క అవమానాలలో, నీ యొక్క అపహాసాలలో ఒకవేళ ఉన్నావేమో అవన్నీ చూడకు, దేవుని వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు తన ఉన్నతమైన స్థానంలోకి నిన్ను నడిపించబోతున్నాడు. తన గొప్ప ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. తన యొక్క గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా ప్రియ దేవుని బిడ్డలారా? పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం నాయనా. అయ్యా, విన్న వాక్యం బిడ్డల హృదయంలో ఫలింపచేయండి ప్రభు. స్తోత్రం. మోషే వలె మంచి సమర్పణ కలిగి, మంచి తీర్మానము కలిగి, నమ్మకముతో, విశ్వాసముతో వారి జీవిత యాత్రను కొనసాగించడానికి నీ కృపని దయచేయండి. ఈ లోకంలో ఉన్నవి ఏవి శాశ్వతము కావు అని తెలియచేస్తున్నావు ప్రభా. స్తోత్రం నాయనా. నీ వైపు చూసినప్పుడు, నీ మీద ఆధారపడినప్పుడు, నీ మీద నమ్మకం ఉంచినప్పుడు ఈ ఇరుకైన దారిలో వెళుతుండగా ప్రభు, అది వారికి బాధాకరంగా ఉండొచ్చు, భారముగా ఉండొచ్చు. ఆ దారిలోనే నిత్య రాజ్యం ఉందని తెలియజేస్తున్నావు ప్రభా. స్తోత్రం. నీ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఇరుకు మార్గమున ఖచ్చితంగా ప్రవేశించాలన్నావు ప్రభు. వారు ఏదైతే నీకు వాగ్దానం చేశారో ఆ స్థితిలో నుంచి వెనక్కి వెళ్లకుండా ముందుకి కొనసాగించడానికి వారికి అట్టి కృపను, ధన్యత వారికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరలోక ప్రియ తండ్రి. ఆమేన్.